కొంటాం. ఓకే, ఎన్నో టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నాయి, భోజనం చేస్తుంటాం, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లేదా మీకు ఎఫ్ఎంసీ సప్లై కంపెనీస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎండాకాలం వస్తుంది, ఎక్విప్మెంట్స్, ఇలా ఎన్నో ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్, రైల్వే కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్, హెల్త్ సెక్టర్, ఫార్మా సెక్టర్, అసలు మీకు లేనిదేముంది? ఐటీ అయితే ఇండిస్పెన్సిబుల్ ఫ్రమ్ లైఫ్ కదా. ఇలా మీకు లేని సెక్టార్స్ లేవు. అందులో వెళ్ళండి, శోధించండి, మంచి కంపెనీస్ అర్థం చేసుకోండి, 10 మంది స్నేహితులతో చర్చించండి, డిస్కస్ చేయండి ఫ్రెండ్స్తో. ఎవరో ఒక 10 మంది స్నేహితులు, ఎవరో ఇద్దరు ముగ్గురు మంచి అవగాహన ఉంటుంది. ఎక్కువ టైం వెచ్చించండి వాటి మీద. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ నాన్ సెన్సికల్ టైమ్ ఆన్ మూవీస్ అండ్ సీరియల్ డిస్కషన్, స్పెండ్ టైమ్ ఆన్ లెజిటిమేట్ ఎకనామిక్స్. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అవగాహన లేదు, చిట్టీలు కడుతున్నారు, కాల్ మనీకి వెళ్తున్నారు అన్నప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చెయ్యి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు ఫ్లాట్స్ కొనండి, అది ఇల్లులు కొనండి, అది వస్తుంది అని కాదు, గోల్డ్ పెట్టండి, గోల్డ్ ఇప్పుడు 1,00,000కి చేరుతోంది, 2 లక్షలు కూడా అవ్వచ్చు, దాని మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. స్టాక్ మార్కెట్స్కి వెళ్ళండి, మీరు అన్న మాట ఉందే 70-80% బాగున్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి సజెషన్స్ అటు ఇటు అయ్యాయనుకోండి. మన సమస్య ఏంటంటే మేడం, మీరు విదేశాలను తీసుకోండి. ఇఫ్ యు టేక్ బెస్ట్ కంట్రీస్, మనం అనుకున్న బెస్ట్ కంట్రీ అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ చైనా కావచ్చు, స్పెయిన్ కావచ్చు, నార్వేజియన్ కంట్రీస్ కావచ్చు, యూకే కావచ్చు. అక్కడ సొసైటీ ఎలా ఉంటుంది తెలుసా? ఒక 4 ఫ్రెండ్స్ కలిసారనుకోండి, 1 గంట సేపు మాట్లాడుకున్నారు, 50% టైం, ఒక 30 నిమిషాలు చెత్త మాట్లాడతారు, 30 నిమిషాలు 100% దే టాక్ అబౌట్ స్టాక్ మార్కెట్స్. ఆ మిగిలిన గంట సమయంలో వాళ్ళు క్రిప్టో కరెన్సీ మాట్లాడతారు, స్టాక్ మార్కెట్స్ మాట్లాడతారు, ఇన్వెస్ట్మెంట్ మాట్లాడతారు, ఇన్సూరెన్స్ మాట్లాడతారు. దే ఎన్ష్యూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు టాక్ డెఫినెట్లీ అబౌట్ దిస్ టాపిక్. అందులో ఎవడో ఒక టాపిక్ తీసుకొస్తాడు, చర్చిస్తారు, ఐడియాస్ షేర్ చేసుకుంటారు. మనం గంట సేపు ఉన్నాం అనుకోండి, గంట సేపు గాసిప్లే మాట్లాడతాం మనం. మనకి ఇంట్రెస్ట్ ఉండదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. చదువుకున్న వాళ్ళైనా అలాగే సరే, చదువు లేని వాళ్ళైనా సరే. నిజంగా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లు వాటికి కట్టాలంటేనే బోల్డ్ అంతా వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం ఉంది. మాకేం వస్తుందిలే, మాకేం కాదులే, మాకేం ఆపద. వీళ్ళు ఇప్పుడు బైయర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఫోన్లు చేస్తారు ఎవరో అమ్మాయిలు, వాళ్ళని కసురుకుంటారు. వాళ్ళు మనకు సేవ చేస్తున్నారు. దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ అస్. దిస్ పూర్ గర్ల్స్ ఆర్ కాలింగ్ అస్. వాళ్ళు ఏదో జీతం కోసం ఫోన్ చేస్తారేమో, బట్ దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. హెల్త్ ఇన్సూరెన్స్ విలువ ఎప్పుడు తెలుస్తుంది? హెల్త్ పోయినప్పుడు తెలుస్తుంది. అప్పుడు ప్రపంచంలో ఎవరు రారు మనకు. నోబడి విల్ కమ్. మీకు 5 లక్షలు 10 లక్షల రూపాయలు కష్టం వస్తే 4 స్నేహితులు వస్తారేమో, 10 లక్షల కష్టం వస్తే ఫ్యామిలీ వస్తుంది, 20 లక్షల కష్టం వస్తే భార్య పిల్లలు బంధువులు ఎవరు వస్తారు. అంతకనే తీవ్రమైన కష్టం వస్తే మీకు ఎవరు రారు, హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే వస్తుంది. ఇట్ ఈస్ ఇన్వైటబుల్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం అనేది అది ఇంకో పెద్ద నేరం. హెల్త్ ఇన్సూరెన్స్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మనం తిన్నా తినకున్నా, మనం ఏం చేసినా చేయకున్నా, మనకు జీవితంలో మనకంటూ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. దానికి ఇంకొకరు అవేర్నెస్ క్రియేట్ చేయడం ఏంటండి? ప్రభుత్వం లేకపోతే కంపెనీలు పని కట్టుకొని దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ రిక్వైర్డ్. ఎవరు చెప్పారు? రేపు మొన్న లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు అందరు క్యాష్ పెట్టుకొని గోనె సంచులు వెళ్ళారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు సేవ్ అయ్యారు కొద్దిమంది. మొత్తం ఇవ్వకపోవచ్చు. ఇట్ హాస్ హెల్ప్డ్. ఎవరు వచ్చినా రాకున్నా మేడం, కష్టం వచ్చినప్పుడు, మనకు ఏదైనా కష్టం వచ్చినాడు ఈ ప్రపంచంలో ఎవరు వచ్చినా రాకున్నా, నిజంగా ప్రత్యక్ష నారాయణుడు దేవుళ్లాగా వచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. దెర్ ఈస్ నో అదర్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ దిస్ ఎర్త్ విచ్ విల్ కమ్ అండ్ రెస్క్యూ ఆన్ అదర్ దెన్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నిజంగా ఆర్థిక నేరం అది. సో యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ యువర్ రిస్క్ టు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సో దట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకెవ్వరు రారు. ఇది స్వీయ అనుభవంలోకి వస్తే మాత్రమే అర్థమవుతుంది. అలాగే డబ్బు రిక్వైర్మెంట్ కూడా, టైంకు లిక్విడిటీని, ఏదైనా కష్టం వచ్చినప్పుడు లిక్విడేట్ చేసుకోవాలనుకున్నప్పుడు చీటిపాట బాడలేరు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న ఇన్ఫ్లేషన్, అది మీకు వచ్చే వడ్డీ కాదు. అందరూ అనుకుంటారు వడ్డీ ఏదో గవర్నమెంట్ మనకు సేవ చేస్తుంది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ సేవ. ప్రభుత్వం మనకేం ఫ్రీగా ఇవ్వట్లేదు. ఇన్ఫ్లేషన్ మనకు అమ్ముతుంది, ద్రవ్యోద్బలాన్ని మనం అమ్ముతుంది. మనం ప్రభుత్వం నుంచి ద్రవ్యోద్బలం కొనుక్కుంటున్నాం. అది ఏదో డబ్బు అనుకుంటాం మనం, అది కాదు. దట్ ఈస్ నాట్ యాక్చువల్ ఇంట్రెస్ట్. ఓకే, అది సో ఇవన్నీ కాకుండా మంచి కంపెనీస్ చూడండి. నిన్న మొన్న మార్కెట్స్ పడుతున్నాయి, గత 4-5 నెలలుగా మార్కెట్స్ పడుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముకొని వెళ్తున్నారు, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దిస్ ఈజ్ అ గోల్డెన్ టైం. ఎప్పుడు మార్కెట్స్ ఇలా ఉండవు కదా, మార్కెట్స్ ఎప్పుడు ఇలాగ ఉండవు. ఇది ఒక టెంపరీ ఫేజ్. ఇలాంటి జాక్పాట్ ఆపర్చునిటీస్ రావు, దొరకవు మాటికి. సో ఇప్పుడు ఈ టైంలో మీరు అక్యుములేట్ చేసుకొని మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మార్కెట్స్ పడతాయో అప్పుడు కొన్నవాడు తెలివైనవాడు. పెరిగినప్పుడు ఎవడైనా కొంటాడు. టీవీలో వచ్చి చెప్తారు. మీరు టీవీలో వచ్చి చెప్పే వాళ్ళని చూడండి, రికమెండేషన్స్, వాళ్ళు కట్టుకునే టైలు గత 10 సంవత్సరాల నుంచి అవే ఉంటాయి. ఐఎమ్ నాట్ జోకింగ్, జస్ట్ వాచ్
ఆల్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఛానల్స్. తెలుగులో అయితే మనకు లేవనుకోండి, మీరు హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి. నేను గత 15 సంవత్సరాల నుంచి, ఫర్ దట్ మ్యాటర్, నేను ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ స్పెసిఫికలీ, ఐఎమ్ సీయింగ్ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. ఓకే, దే ఆర్ అబ్సల్యూట్లీ వేరింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ టైస్ రిపీటెడ్లీ. ఎందుకనంటే చెప్పడం చాలా ఈజీ. స్టోరీ, ఈ స్టాప్ లాస్ అని చెప్తాడు, ఈ టెక్నికల్స్ అని చెప్తాడు. ఏం పనిచేయవు మార్కెట్లో. పడే మార్కెట్లో ఏ టెక్నికల్స్ పనిచేయవు, ఏ స్టాప్ లాస్ పనిచేయదు. అందుకే ట్రేడింగ్కు దూరంగా ఉండాలి. మీరు స్టాక్ మార్కెట్ని క్యాసినో దృక్పథంలో చూసారనుకోండి, 90% కాదు, 100% మీరు లాస్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో చూసారనుకోండి, పడ్డ ప్రతిసారి కొనుక్కుంటారు, ఒక పెద్ద కార్పస్ తయారు చేస్తారు. అది రేపు పొద్దున్న మీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి రెడీగా ఒక స్నేహితుల్లా ఉంటుంది. బట్ మనం ఏం చేస్తాము, దాన్ని క్యాసినో చేసాము. అండ్ ఫర్ దట్ మ్యాటర్ మన ప్రభుత్వమే చేసింది. ఒకప్పుడు సింగిల్ నెంబర్ లాటరీలు ఉండేవి మన దేశంలో, మీకు గుర్తుందిగా, మట్కా జూదాలు ఉండేవి. అలా ఈరోజు డెరివేటివ్స్ తయారయ్యాయి. స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్, ఈ డెరివేటివ్స్, హెడ్జ్ కోసం చేసే డెరివేటివ్ స్ట్రాంగిల్స్, పుట్స్, కాల్స్, ఇవన్నీ నథింగ్ బట్ ఆర్గనైజ్డ్ క్యాసినో, లెజిటిమేట్ ఆర్గనైజ్డ్ క్యాసినో. దీనికన్నా మత్తు పదార్థం ఇంకొకటి లేదు. ఇందులో ట్రేడింగ్ చేయడం కన్నా మత్తు పదార్థం ఇంకొకటి లేదు. అడిక్ట్ అయిపోతారు, ఒక ఊబి. వాళ్ళు మానసిక స్థాయి మొత్తం కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ చూడండి, డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళంతా మానసిక సమస్యలతో సతమతమవుతుంటారు. వాళ్ళు కుటుంబంలో ప్రశాంతంగా ఉండలేరు, ఒక కాలు తిన్నగా ఉండే ఒక చోట వాళ్ళు ప్రశాంతంగా మాట్లాడలేరు. ఎందుకంటే ఈ రోజు వాడికి వస్తాయి, రేపు పోతాయి. వాడికి ప్రపంచంలో ఇంకో ఏం జరుగుతుందో వాడికి సంబంధం లేదు. హీ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. హీ ఈజ్ ఓన్లీ వరీడ్ అబౌట్ రేపు ఎలా మార్కెట్ ఉంటుంది, నేను కొన్న కాల్ ఎలా ఉంటుంది, నేను కొన్న పుట్ ఎలా ఉంటుంది, దీని డెల్టా ఎలా ఉంది, దీని ఆల్ఫా ఎలా ఉంది, దీని బీటా ఎలా ఉంది. వాడు ఈ క్యాల్కులేషన్లో ఉంటాడు. ఒకప్పుడు సింగిల్ నెంబర్ లాటరీ వచ్చినప్పుడు అందరూ పుస్తకాలు పెట్టుకొని పక్కన ఇరానీ హోటల్లో కూర్చొని ఈరోజు నెంబర్ 9 వచ్చింది, రేపు నెంబర్ 10, నెంబర్ 11 వస్తుంది అని చెప్పి రకరకాల క్యాల్కులేషన్స్ చేసుకునేవాళ్ళు. వాడు సిగరెట్ కాలుస్తూ టీలు తాగుతూ వాడి ప్రపంచంలో ఉండేవాడు. వాడికి సంబంధం లేదు చుట్టుపక్కల ఏం జరుగుతుందో. సో ఆర్గనైజ్డ్ కోడి పందాలు ఉన్నప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆ కోడి, దాని హెల్త్ ఎలా ఉంది, దాని కాలు ఎలా ఉన్నాయి, దాని పిక్కలు ఎలా ఉన్నాయి, దాని రెక్కలు ఎలా ఉన్నాయి, వాడి పనిదే అనమాట. వాడు కోడి మీద ఏం చేసిన రీసెర్చ్ వాడినే వాడు చేసుకోకపోవచ్చు. ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. పీపుల్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కాక్ ఫైట్, వాళ్ళు కోళ్ళ మీద చేసిన రీసెర్చ్లో వాడి ఒంట్లో ఏం జరుగుతుందో వాడు చేయకపోవచ్చు. అంత రీసెర్చ్ చేసేవాళ్ళు జస్ట్ ఫర్ దిస్ ఈ కోళ్ళ పందాల కోసం. సిమిలర్లీ ఈ మట్కా జుట్కా ఏవైతున్నాయో వీటి మీద అలాంటి రీసెర్చ్ చేశారు. ఈ సింగిల్ నెంబర్ లాటరీ మీద అయితే యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఆ రోజుల్లో 20-25 ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఈ సింగిల్ నెంబర్ లాటరీస్ మీదే తీవ్ర స్థాయిలో రీసెర్చ్లో ఉండేవాళ్ళు. నెక్స్ట్ డే ఏమొస్తుందని అన్ని బస్ స్టాండ్లో చుట్టూ తిరిగి రాత్రుల్లో ఇన్ని బిండల్స్ ఆ సింగిల్ నెంబర్లో కొనుక్కునేవాళ్ళు. దే యూజ్డ్ టు బికమ్ బ్యాంక్రప్ట్ ఫైనల్లీ. చాలా సూసైడ్స్ జరిగాయి అందులో. సిమిలర్లీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పర్స్పెక్టివ్ చూసే వాళ్ళు ఏం చేస్తారు, రేపు పెరుగుతుందా పడుతుందా, ఈ టెక్నికల్, ఈ బోలింగర్ బ్యాండ్, ఈ ఫిబినోకి రిట్రేస్మెంట్ అని రకరకాల టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. దాన్ని కనుక్కున్నారు విదేశీయులు వీళ్ళు. అవి తీసుకొచ్చి పెట్టి సిస్టంలో కూర్చొని వాడు పిల్లలతో మాట్లాడాడు. ఈ ట్రేడింగ్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ ఉండరు, సినిమాలు ఉండవు, వాడికి ఒక షికారు ఉండదు, ఒక పర్సనల్ లైఫ్ ఉండదు, ఏముండదు. 24 గంటలు అదే. ఫైనల్లీ ఇవన్నీ చేసేమని సంపాదించారంటే ఏమీ సంపాదించారు. దే బికమ్ బ్యాంక్రప్ట్. తర్వాత ఈ లాస్ట్ 15 yearsలో మనకు ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ అని వచ్చింది. ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ అనేది ఇంకా దారుణమైన వ్యసనం అయిపోయింది. ఇవి డ్రగ్స్ కన్నా, ప్రాస్టిట్యూషన్ కన్నా కూడా దారుణమైన ట్రేడింగ్ ఇది. డ్రగ్స్ కన్నా కూడా దారుణమైన ట్రేడింగ్. డ్రగ్స్ తీసుకున్నాడు గంట సేపు 2 గంటల సేపు మత్తులో ఉంటాడు, కానీ ఈ డెరివేటివ్ ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయిన వాడు మట్టుకు అందులోంచి బయటికి రాలేడు. అది మామూలు జూదం కాదు, అదొక ఊబి, ఒక బ్లాక్ హోల్, ఒక కృష్ణబీలం. అందులోకి వెళ్ళాక ఇంకా రావడం అనేది ఇంపాసిబుల్. వానికి ప్రపంచంలో ఏ రీహాబిలిటేషన్ సెంటర్ ఉండదు. అన్లెస్ అంటిల్ వాడు మొత్తం అన్ని పోగొట్టేసుకొని వాడు కంప్లీట్గా వైరాగ్యం వైపు వెళ్ళిపోయి ఇది వేస్ట్ అనుకొని వాడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిపోతారు తర్వాత ఎప్పుడో ఒకసారి. సో ఈ ట్రేడింగ్ దృష్టిలో చూస్తే మీకు స్టాక్ మార్కెట్ ఒక జూదశాలలా కనపడుతుంది. అలా కాదు, మీరు అలా కాదు చూడాల్సింది. యూ హ్యావ్ టు బై గుడ్ కంపెనీస్. మన దేశంలో ఎన్నో అద్భుతమైన కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో మంచి సంస్థలు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప సెక్టార్స్ ఉన్నాయి, న్యూ ఏజ్ కంపెనీస్ ఉన్నాయి. గత 30-40 years నుంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మంచి మేనేజ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు కొత్త కంపెనీస్తో, కొత్త ఆవిష్కరణలతో మార్కెట్లోకి వస్తున్నారు. ఇప్పుడు ఎంతో మార్పు జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా మార్పు జరుగుతుంది. దాన్ని రెగ్యులర్గా గమనించాలి, అర్థం చేసుకోవాలి, బిజినెస్ కాలమ్స్ చదవాలి, జియో పాలిటిక్స్ని ఎప్పుడు ఆ నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండాలి, జియో ఎకనామిక్స్ని తెలుసుకుంటూ ఉండాలి. డైలీ ఒక గంటన్నర సేపు మనం పేపర్లో బిజినెస్ కాలమ్స్ చదివి నలుగురు అలాంటి స్థాయి స్నేహితుల్ని, మనలాంటి స్థాయి స్నేహితుల్ని మనము కలుపుకొని వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుకుంటే వాళ్ళు 4 ఐడియాస్ ఇస్తారు, మనం మంచి ఐడియా ఇస్తాము. ఓ మంచి కంపెనీ వెతుక్కోవాలి,
అందులో మీరు ఇన్వెస్ట్ చేయాలి. అది ఎప్పుడు పడుతూనే ఉంటాయి, మార్కెట్ పెరుగుతుంటే పడుతుంటే ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్లో ఉండవు, అది ఈసీజీ గ్రాఫ్ లాంటిది. సో వెన్ ఎవర్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ డ్యూరింగ్ ఎ ఫాల్, గో అండ్ బై దోస్ కంపెనీస్. ఎవ్రీ మంత్ సిస్టమేటిక్గా ఎస్ఐపి చేసుకోండి. ప్రతి నెల చెత్త ఖర్చులు పెట్టుకోకుండా ఆ చెత్త ఖర్చులతో ఫస్ట్ లీస్ట్ రాసుకొని అవన్నీ పక్కన పెట్టేసి ఎస్ యూ రిమూవ్ దోస్ నాన్ సెన్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. అండ్ ఆ డబ్బు ఏదైతే ఉంటుందో 5,000, 10,000, 20,000, 30,000 వాళ్ళ స్థాయి స్తోమతం తగ్గట్టు మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. 5,000, 10,000, 20,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూనే ఉండండి. ఇంకా అందులో దట్ విల్ బికమ్ ఏ హ్యూజ్ కార్పస్ ఫర్ యూ. రేపు పిల్లల పెళ్ళికి, ఉన్నత చదువులకు, మీ రిటైర్మెంట్కి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు అన్నారు ఒక ఫ్రెండ్స్ సర్కిల్ మెయింటైన్ చేయండి, వాళ్ళతో రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉండండి అంటే, నాకు తెలిసిన ఒక 2-3 కూడా దాని గురించి ఏం మాట్లాడుకుంటూ ఉంటే వచ్చేటువంటి ఫీడ్బ్యాక్, లేకుంటే వాళ్ళ వెనకాల మాట్లాడుకొని పిచ్చోళ్ళు అయిపోయారు, ఎప్పుడు చూసిన స్టాక్ మార్కెట్ గురించే మాట్లాడతారు, అప్స్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడతారు, ఈరోజు ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది అలా అనుకునే వాళ్ళు పిచ్చోళ్ళు. ఫస్ట్ అలా అనుకునే పిచ్చోళ్ళు వదిలేసేయాలి, ఎందుకంటే పిచ్చి సమాజం అది. ఎంత వచ్చింది ఎంత పోయిందని మాట్లాడకూడదు. ఎంత వచ్చింది ఎంత పోయింది మాట్లాడి ట్రేడర్స్ మాట్లాడతారు. ఎంత వచ్చింది ఎంత పోయిందని కాదు మనం మాట్లాడాల్సింది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, కంపెనీస్ ఏంటి, సంస్థలు ఏంటి, కంపెనీస్ ఎలా పనిచేస్తున్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇవన్నీ ఇంటలెక్చువల్ డిస్కషన్స్. ఒక మంచి గ్రూప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బ్యూటిఫుల్ గ్రూప్స్ మన దేశంలో చాలా ఉన్నాయి. ఒక టాటా గ్రూప్ ఉంది, ఒక రిలయన్స్ గ్రూప్ ఉంది, ఒక అంబానీ గ్రూప్ ఉంది, ఒక అదానీ గ్రూప్ ఉంది. ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్లో ఏం జరుగుతుంది, ఆ గ్రూప్లో ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ప్రజలు ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు వస్తువుల్ని. ఈరోజే ఉదయము వీళ్ళు ఎవరు యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు 15%, 20% వాళ్ళ లిక్కర్ మీద, వాళ్ళ బియర్స్ మీద టారిఫ్ పెంచారు, 15-20%. అది మొదటి షాక్ ఇచ్చింది తెలంగాణకి. తెలంగాణలో పెంచారు. భారతదేశం మొత్తంలో మొదటి రాష్ట్రం తెలంగాణ. 15-20% ఇది పెంచేశారు. ఏది టారిఫ్ రేట్లు పెంచారు.